గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం 11వ స్కందం 17వ అధ్యాయం. వర్ణాశ్రమ ధర్మాన్ని కృష్ణుడు ఉద్ధవుడికి వివరించుట, బ్రాహ్మణులు ఎలా బతుకుతారు, క్షత్రియులు ఎలా బతుకుతారు, మనం తర్వాత దాన్ని ఏమంటారు, ఆపత్కాలీన పరిస్థితులు. ఆపత్కాలీన పరిస్థితులు ఆపత్కాలీన పరిస్థితి అంటే ఏంది? నేను కొత్తగా పెట్టుకున్నాను, ఇక్కడ మెరుస్తుంది ఏంది? మధ్య మధ్య ముక్కు మీద అలా. సో ఆపత్కాలీన పరిస్థితి అంటే ఏంది? ఎమర్జెన్సీ. అంటే సామాన్య ధర్మం ఒక రకంగా ఉంటుంది, ఆపత్కాలీన ధర్మం. సామాన్య ధర్మము, ఆపత్కాలీన ధర్మం. సామాన్యంగా మనం ఉదాహరణకి మనం మన కాళ్ళ మీద మనం నిలబడి సంపాదించుకుని బతకాల. ఆపత్కాలీన ధర్మం, గతి లేదు, అడుక్కు తింటారు. మళ్ళా మీరు అడుక్కు తింటూనే ఉండాలని ప్రయత్నం చేయరు. ఆకలి బాధను తట్టుకోవడానికి అడుక్కు తింటారు, కానీ వెతుకుతూ ఉంటారు. మళ్ళీ రాగానే టక్ అని చెప్పి అది జంప్ అయిపోతారు. నేను ఇంకోళ్ళ మీద ఆధారపడి లేదా అడుక్కు తిని ఎందుకు బతకాల? నేను ఏదో పని చేసుకుని గౌరవంగా బతుకుతాను. కాబట్టి దాన్ని అంటారు మామూలుగా గౌరవంగా బతకాల. అది ఆపత్కాలీన తప్పనప్పుడు రకరకాల ఉదాహరణ ఇవ్వచ్చు. మీరేమిస్తారు ఒక ఉదాహరణ? నిద్రపోకుండా ఎలా చదువుకుంటారు చెప్పండి. వాట్ ఈజ్ జనరల్ ధర్మ అండ్ వాట్ ఈజ్ ఎమర్జెన్సీ ధర్మ? అని మనంటే ఇప్పుడు హాస్పిటల్లో మామూలుగా జనాన్ని అంబులెన్స్ పోతూ ఉంటుంది. మామూలుగా జనాలంతా క్యూలో పోవాలా ఒక బండి తర్వాత ఒకటి. కానీ ఆపత్కాలం తర్వాత అంబులెన్స్ వచ్చిందంటే వాడికి దారి ఇచ్చేయాలి. వాడు ఎక్కడో ఉండి వాడికి ఎందుకు దారి ఇవ్వాలి? మేము ముందున్నాం. ఆపత్కాలం తర్వాత అదే రోగి చచ్చేట్టున్నాడు కాబట్టి అంటే నువ్వు ముందు తోవయ్యా, నువ్వు ముందు పోవా అని చెప్పి వదిలిపెట్టాను. ఈ రకంగా ఆపత్కాలీన ధర్మం, ఎమర్జెన్సీలో. ఇంకా శ్యామలమ్మ, మీరేమన్నా ఉదాహరణ? ఆపత్కాలీన ధర్మము, సామాన్య ధర్మం అంత ఆలోచిస్తూ ఉంటారు. ఏంది? అదేనది వాడుకోవడానికి మందిరాన్ని. ఆపత్గా మీకు డబ్బు లేవా, టైం లేదా, వస్తున్నారని తెలుసు. ఇప్పుడు సడన్గా ఆపత్కాలీన ధర్మం అంటే మీకు తెలియదు. సడన్గా మీకు ఫోన్ వస్తుంది, వాళ్ళ చెన్నైలో దిగారు, మనకేమి వెంటనే బుకింగ్ వెహికల్ దొరకటం లేదు, కానీ మందిరాన్ని అడుగుతాం. ఆపత్కాలీన ధర్మం అంతే కదా. మామూలు సామాన్య ధర్మం ఎవడు ఏర్పాట్లు వాళ్ళు చేసుకోవాలి. కాబట్టి తప్పు ఉదాహరణ ఇచ్చింది. శుభ్రంగా మందిరం బండి వాడుకుంటారు. ఆపత్కాలీన ధర్మం సరే, అదే ఆపత్కాలీన ధర్మం. అది వేరు. మళ్ళీ ఆపత్కాలీన ధర్మం అంటే ఇంకా వేరే మార్గం ఏం కనబట్టలేదు. आप बोलो, सामान्य धर्म क्या है, आपातकालीन धर्म क्या है? आपका बोला क्या, कुछ बोल रहे हैं?
कोई तुक नहीं बनते, उसमें क्या है, उसका इसका क्या है। सामान्य धर्म है एक औरत शादी करना है, तो सामान्य धर्म है। आपातकालीन पता नहीं आपका क्या कर्म है, आपका दिमाग में बैठता नहीं है, इसका आपातकालीन सब लोग नहीं करेंगे ऐसा। సామాన్య ధర్మం విశేష మామూలుగా ఆడవాళ్ళంతా కూడా పెళ్లి చేసుకోవాలి. కానీ కొన్ని పరిస్థితుల్లో మన తలకాయలో ఆ ఐడియా కూర్చోవటం లేదు. ఏం చేస్తాం, మనకి ఒప్పుకోవటం, మనసు ఒప్పటం లేదు. అదే ఆపత్కాలం. జనరల్గా అటంతా చేయరు. లేదా ఒక ఆమెకి మ్యారేజ్ అయిపోయింది, వెంటనే భర్త చనిపోయినాడు. అది వాళ్ళ భర్త యొక్క తమ్ముడిని చేసుకుంటుంది మ్యారేజ్. మామూలుగా వాళ్ళ పెళ్ళైతే తమ్ముడు ఆయన సంబంధంలో ఉంటాడు. కానీ ఇక్కడ ఆపత్కాలం, ఎవడు చూసుకునేవాడు లేడు కాబట్టి శాంక్షన్. అదే దీని అంటే ఎమర్జెన్సీలో, మామూలుగా ఎట్లంతా చేయకూడదు, కానీ ఎమర్జెన్సీలో ఏదైనా నువ్వు చెప్పావు ఒకటి, సామాన్య పరిస్థితుల్లో ఇట్లా జరగాల. ఉదాహరణకు మీరు భక్తుడు అవడం, ఎవడైనప్పుడు వృద్ధ తల్లిదండ్రులకి సేవ చేయాల, కానీ అతని మనస్సులో ఈ బంధాలన్నీ తెగిపోయి ఉన్నాయి. అంటే ఆయన లేదా ప్రభుపాద కూడా భార్య బిడ్డలు అందరూ ఉన్నారు, కానీ ఆయన వదిలేసి వెళ్ళిపోయినాడు. అంటే ఆయన కాలింగ్, గురువుగారి యొక్క కాలింగ్, అంటే గురువుగారి యొక్క పిలుపు వస్తుంది, లేదా భగవంతుడి పిలుపు వస్తుంది. అంటే ఆయన వెళ్ళాడు. అది తప్పేం కాదు. తప్పు అంటే మళ్ళీ ఆయన వాళ్ళని వదిలేసి ఇంకో ఆయన పెళ్లి చేసుకొని తిరుగుతుంటే తప్పు అయిపోయింది అక్కడ. కానీ భగవంతుడి నుంచి పిలుపు వస్తుంది, అంటే ఆయన ఈ పని కోసం పుట్టినట్టున్నాడు. అంటే ఆయన గృహస్థ ధర్మాన్ని త్యజించేసి రకరకాల ఇట్లా ఏదైనా అంటే ఎమర్జెన్సీలో, మామూలుగా అయితే ఒక పద్ధతిలో. ఆడవాళ్ళని తాకూడదు, మగవాళ్ళు ఆడవాళ్ళు ఒకళ్ళని ఇంకోళ్ళు తాకూడదు. కానీ మీకు కాలిరిపోయి పడి ఉంటారు అక్కడ, కాలిరిపోయి ఆడవాళ్ళని తాకూడదు, సస్పెన్స్ వచ్చింది, ఎమర్జెన్సీ. మామూలుగా పరాయి స్త్రీలని ఒక మగవాడు తాకూడదు, లేదా ఒక మగవాడిని పరాయి స్త్రీలు తాకూడదు. కానీ పరిస్థితులు ఎవరు లేరు అక్కడ, అది కాలిరిగిపోయింది. ఏం చేస్తారు? వెంటనే తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. లేదా ఒకళ్ళెవరు మునిగిపోతున్నారు, ఒక ఆడవాళ్ళ నీళ్ళలో మునిగిపోతుంది, నేను ఆడవాళ్ళని తాగకూడదు, తీసుకురాకూడదు, దాని అంటే ఎమర్జెన్సీ, ఆపత్కాలీన పరిస్థితి. ఆపత్కాలీన పరిస్థితుల్లో ఆ విధంగా చేస్తే తప్పేం లేదు. దానికి ఒక గురువు గారు ఇట్లా చెప్పాడు, గురువుగారు ఇదే చెప్పాడు, మాయలో పడకుండా ఉండాలంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఇట్లా బతకాల అని చెప్పాడు. కరెక్ట్, జ్ఞానాన్ని ఇచ్చాడు గురువు గారు. అంటే మాయ అంటే మన సంసారంలో మనం ఒంటరిగా వస్తాం, ఒంటరిగా పోతాం. జీవితంలో ఎవరితో కూడా ఇరుక్కోకూడదు. మనం ఇరుక్కున్నా కూడా, ఇరుక్కుంటే ఏం చేయాలో ఇక్కడ వర్ణాశ్రమ ధర్మం చదువుతున్నాడు. మనం చదువుతుంది వాళ్ళకి సంసారంలోకి వచ్చిన వాళ్ళు ఇక్కడ అన్ని బాధలే, మనం ఒంటరిగా వస్తాం, పోతాం, ఎవరితో మనకి సంబంధం ఉంది, ఎవరెవరికి, భగవంతుడితో. కానీ మనం ఈ సంసారంలోకి వచ్చి ఇరుక్కుంటాం. ఇరుక్కున్నప్పుడు ఎలా బయటపడాలా, దానికి భగవంతుడు ఇక్కడ ఆయన చెబుతున్నాడు. మనం ఉన్న పరిస్థితుల్లో ఉంటూ మనం మెల్లిగా ఎలా జీవితంలో బయటపడాలి. ఇక్కడ ఈరోజు శ్లోకంలో చెప్పదలుచుకున్న పాయింట్,
ఒక స్టోరీ చెప్పదలుచుకున్నాను. గురువు గారు మామూలుగా ఇలాగ ఉపదేశాలు. ఈ సంసారంలోకి మనం వచ్చాం కాబట్టి అజ్ఞానం వల్ల మనం ఇప్పుడు జ్ఞానాన్ని పొంది ఈ మాయ నుంచి కూర్చో ఒకటే వచ్చా దగ్గర వినపడుతుందా? మందిరం తెరుస్తారు ఒక 5 నిమిషాలు మందిరం తెరుస్తారు. దేవుడికి నైవేద్యం పెట్టారు. ఆరుతుంటుంది. మీ స్టూడెంటే ఉద్యోగం చేస్తున్నారు? స్టూడెంట్. ఏం చదువుతున్నారు? ఎంసీఏ. మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్. గురువు గారు చెప్పారు, ఈ సంసారంలో మనం మాయం తప్పించుకోవాలా. మాయం తప్పించుకోవాలంటే ఈ రకంగా బతకాలి. దాన్ని మనం మంగళారతికి తప్పనిసరిగా పోవాలి. ఎవరైనా కూడా భక్తి కోసం, ఇప్పుడు ఈమె అంత దూరం నుంచి పెద్ద ఇల్లు ఉంది, మందిలోకి వచ్చి ఇక్కడ ఉన్నారు మీరు కదా, ఉన్నారు. ఎందుకు ఉన్నారు? భక్తి చేసుకోవాలని. అంటే మంగళారతిని మనం ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. కానీ ఎమర్జెన్సీ, ఆపత్కాలీన పరిస్థితి, మనకి కడుపులో బాగా నొప్పిగా ఉంది, భరించని నొప్పి, మంగళారతికి రాలేము. దాని అంటారు ఆపత్కాలీన పరిస్థితి. నిద్రపోవడానికి రాకపోతే, నిద్రపోతూ ఉండి మంగళారతి రాకపోతే అది అపరాధమైంది, తప్పైంది. ఎమర్జెన్సీ వస్తూ మెట్ల నుంచి కింద పడిపోయినాం అంటే దెబ్బ తగిలింది అంటే నెత్తురు కారుతుంది, దాన్ని కట్టుకోవడాలి, రక్తం అంతా పోసుకుంటాం. సార్ మీరు ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా మీరు మంగళారతి అటెండ్ కమ్మన్నారు, భయంకరంగా రక్తం అంతా కారుతుంది. ఎమర్జెన్సీ అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైనా ఇవ్వగల ఉదాహరణ? ఎమర్జెన్సీ ఒకటి ఏంటి చెప్పండి, ఒక ఉదాహరణ. ఇంతలా చదువుకుంది కోర్టులో ఆర్గ్యూ చేస్తారు. అక్కడ నిలబడి లాయర్ దగ్గర ఆర్గ్యుమెంట్ చేయడానికి నిలబడి ఏం చెప్పాలో తెలియక కేసు డిస్మిస్డ్ పంపించేస్తాడు ఆయన. దబాయించి మాట్లాడాలి కోర్టులో, గట్టిగా మాట్లాడాలి. అప్పుడు ఆయన జడ్జి గారు చూస్తే పర్వాలేదు, ఈయన తన కేసుని గెలవడానికి ప్రయత్నం చేస్తాడు. గురువు గారు చెప్పారు, నువ్వు ఈ సంసారంలో మామూలుగానే దుఃఖ సంసారంలోకి వచ్చి పడ్డావు, దాంతోపాటు మళ్ళీ బరువు నెత్తి మీదకి ఎక్కించుకున్నావు అంటే మళ్ళీ అవన్నీ కూడా సమస్యలు. బామరిది ప్రాబ్లం మన ప్రాబ్లం, అత్తగారి ప్రాబ్లం మన ప్రాబ్లమే, మరిది గారి ప్రాబ్లం అది కూడా మన అంతే. ఒకసారి బంధంలోకి వచ్చిన తర్వాత మనం మొహం తిప్పేసుకోవడానికి వీలు లేదు, ఇవన్నీ కూడా ఎత్తుకోవాలి ఆ బంధంలోకి వచ్చి. అందుకని తప్పించుకోవడానికి అరివాళ్ళు కౌన్ బాత్ కర్రా క్యా కర్రా పరిక్రమ కర్రా परिक्रमा करें, ठीक है करने दो, పరిక్రమ करना अच्छा है. గురువు గారు అంతా గట్టిగా చెప్పాడు, మీరు స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. సరే ఇద్దరు ఒకసారి గురువు గారు చెప్పిన పాఠాల్లో నువ్వు వెళ్ళవేస్తావు. మాయం తప్పించుకోవడానికి మంగళారతి అటెండ్ అవ్వాలా, మాయం తప్పించుకోవడానికి ఉదయాన్నే 16 మాలు జపం చేయాలా, మాయం తప్పించుకోవడానికి రోజు అంత ఇంత శాస్త్రాలు చదవాలి. మాయం తప్పించుకోవడానికి అనవసరంగా ఆడవాళ్ళతో మీరు పని లేకుండా ఏదో పనులు పెట్టుకుని మాట్లాడాలి, ఇటని పెట్టుకోమాకని. సరే వీళ్ళు ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఇద్దరు శిష్యులు బయలుదేరారు. ఏదో పక్కన ఊళ్ళో ప్రోగ్రాం ఏదో ఉంది, అక్కడికి వచ్చిన నది దాటాలి. నది దాటి ఒక ఆమె నది దాటడానికి ప్రయత్నం చేస్తాం, నీళ్ళ వేగం వల్ల కాలు దాన్ని నీళ్ళు కొట్టుకుపోయా అంటే ఇద్దరు చూస్తున్నారు. ఒకళ్ళు మామూలు శిష్యులు ఇద్దరు, అరే ఇది మనకి పరీక్ష,
గురువు గారు మాయలో పడద్దున్నట్ట. రెండో వాడు కొద్దిగా తెలియగలడు, నాలంటాడు తెలియగలడు. చూస్తే నాన్ సెన్స్, ఇది ఎమర్జెన్సీ చూస్తా అంటే గురువు గారు ఆడాలని తాకద్దన్నాడంటే, ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ కొద్దిగా తాగుతున్నావు బాబా చూస్తుంది లాగా ఒడి మీద వారేసిపోవడం మన పని అని చెప్పి ఆయన నీళ్ళలో దూకేసి ఆ అమ్మాయిని గట్టిగా పట్టేసుకుని బయటికి తీసుకుని జైలు పెట్టాడు. ఈ రెండో వాడు దుర్మార్గుడు ఆ అమ్మాయిని అట్ట పట్టుకుని తీసుకొచ్చావు, ఇట్ట పట్టుకున్నావు అని చెప్పి వాడు ఇంక ఇద్దరు బయటకు వచ్చారు. ఇద్దరు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంది కదా, 12 గంటలకు ఏదో ప్రోగ్రామ్ ఉంది అంటే వాళ్ళు ప్రోగ్రామ్కి పోతున్నారు. వీడు ఇంకా దారంతా కూడా ఆ అమ్మాయిని అక్కడ తాకావు, ఈ అమ్మాయిని ఇక్కడ పట్టుకున్నావు. ఆయనకి చిరెత్తింది శిష్యుడికి. ఆయన ఏదో ఆపత్కాలీన ధర్మం చేసి వదిలిపెట్టాడు, అడిగి ఆయన మర్చిపోయాడు. ఈయన ఇవన్నీ అక్కడ దాకా ఇక్కడ పట్టుకుని ఏంటంటే నేను 2 నిమిషాలు ఆ నీళ్ళ నుంచి బయటపడేయడానికి నేను ఆ పని చేయాలి, ఆయన నెత్తి మీద ఎక్కించుకు తిరుగుతున్నాను. దారంతా ఏం మాట్లాడితే కట్ పాయింట్ వచ్చి ఆపత్కాలీన ధర్మము. అప్పుడప్పుడు ఎమర్జెన్సీలో మనం కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. సామాన్య పరిస్థితుల్లో మనం ఆ విధంగా చెయ్యము. ఇక్కడ ఈరోజు కూర్చోండి, ఇక్కడ అరివారు కమ్ సిట్ హియర్, యూ కెన్ లిజన్. మనం పొద్దున్న ఎమర్జెన్సీలో చేయొచ్చు, ఎమర్జెన్సీ అయిపోగానే వెంటనే. అప్పుడప్పుడు యుద్ధం జరిగినప్పుడు, ఇంకో ఉదాహరణ, భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఎమర్జెన్సీ, మామూలుగా మిలిటరీ వాళ్ళే ఫైట్ చేస్తారు. ఎమర్జెన్సీలో అందరూ వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు మిలిటరీలో ఏదో సేవ చేయాలి, దేశాన్ని కాపాడుకోవడం. అంటే మామూలుగా మిలిటరీలో కొంతమంది రిక్రూట్ అయి ఉంటారు, వాళ్ళు యుద్ధం చేస్తారు. కానీ ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు టక్ అని మనల్ని కూడా ముసలాళ్ళని తప్పించి మిగతా వాళ్ళని వయసులో ఉండేవాళ్ళని మీరంతా కూడా దేశం కోసం మీరు ఎమర్జెన్సీ, ఎందుకంటే మనకి మ్యాన్ పవర్ అవసరం ఉంది, లేకపోతే మనం ఓడిపోవచ్చు. కాబట్టి రిక్రూట్, మీరు ఏం మాట్లాడడానికి లేదు సార్ నేను రాను సార్, దాని అంటే ఆర్డినెన్స్ అంటారు. ఆర్డినెన్స్ ఎమర్జెన్సీ బై ఆర్డర్. ఎవరైతే 30 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారో, 45 ఏళ్ల లోపు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా మిలిటరీలో వాళ్ళు పాల్గొనవలసి ఉంటుంది. దేశ సేవ ఈ రకం ఎమర్జెన్సీ అంటారు దాన్ని. సో ఈరోజు గృహస్థ ఆశ్రమం నందున్నవాడు, గృహస్థ ఆశ్రమం నందున్నవాడు వేదాధ్యయనముచే ఋషులను, మంత్రములచే పితృదేవతలను, స్వాహా మంత్రములచే దేవతలను, అన్నభాగమును ఇచ్చుట ద్వారా, అంటే ఇంట్లో ఉండే భోజనంలో కొంత భాగాన్ని ఇచ్చుడు సకల జీవులను. కాబట్టి ఎవరైనా కూడా గృహస్థాశ్రమంలో ఉంటే మనం రోజు తినడానికి ముందు అంతో ఇంతో ఇతరులకు పెట్టి, అప్పుడప్పుడు గుజరాత్లో చూస్తూ ఉంటాం, మనకే అంత లేదు, మనుషులకి ఇతరులను పిలిచి భోజనం పెట్టే పరిస్థితి. ఏదో మీరు కూలి పని చేసుకుని వాడు ఏం చేస్తాడు, ఇట్లాంటిది విన్నాడు కాబట్టి నేను ఏదో ఒకటి చేయాలి జీవులకి, అటు ఆయన అంత పిండో ఏదో తీసుకెళ్తాడు, పంచదార తీసుకొని చీమలు కొద్దిగా వేస్తాడు, ఇంటికి వచ్చి భోజనం చేస్తాడు. ఏదో పిండి తీసుకెళ్తాడు, చేపలకి పిండి వేసి వస్తాడు. అది కూడా అంటే అతనికి ఆ కల్చర్ సభ్యత అలవాటు చేసుకుంటున్నాడు. మన దగ్గర స్తోమత ఉంటే, మన చుట్టుపక్కల ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళు కొద్దిగా ఒకళ్ళిద్దరికి భోజనం పెట్టి, మీ స్తోమతను బట్టి ఒకళ్ళకి పెట్టచ్చు, ఇద్దరికి పెట్టచ్చు. కానీ గృహస్థుడు అంటే ఇక్కడ చదువుతుంది, గృహస్థుడు వాళ్ళు మాయలో ఉంటున్నారు. మాయలో అంటే మన ఈ సంబంధాలన్నీ కాదని పిల్లాడు
అమ్మ అమ్మ అని అరుస్తుంటే మాయ అంటే ఎట్ అవుతుంది, వీలు కాదు. మీరు పిల్లవాడిని పుట్టించారు, ఆ పిల్లవాడు అమ్మ అమ్మ అని వెనకాల వస్తున్నాడు. ఆ పిల్లవాడికి ఏం తెలుసు మాయ ఇవన్నీ? అతనికి తల్లి కావాలా? మనకి తెలుసు మనం ఈ సంసారంలోకి వచ్చి ఇవన్నీ మనం మాయలో పడి ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటున్నామని. పిల్లవాడికి తెలియదు, పిల్లవాడికి తల్లి యొక్క సహాయం అవసరం. అటుగానే వేదాధ్యయనము. ఎవరైనా ఇంట్లో ఉంటున్నా కూడా వాళ్ళు మాయలో పడకుండా ఉండాలంటే రోజు ఈ రకంగా శాస్త్రాలని అధ్యయనం చేయాలి. గృహశాస్త్రమునందున్నవాడు వేదాధ్యయనం చేయవలను. దాని ద్వారా ఋషులను సంతోషపెట్టినవాడు అవుతాడు. మంత్రములచే పితృదేవతలను, స్వాహ మంత్రములచే దేవతలను. కాబట్టి మనం హరే కృష్ణ మంత్రం అన్నప్పుడు ఇది అన్ని విధాలుగా పనిచేస్తుంది. మనం హరే కృష్ణ మంత్రం అన్నట్లయితే మనం ఋషుల్ని, గురువు గారిని సంతోషపెడుతున్నాం. రెండోది మనం పితృదేవతలను కూడా కదా, మనం వేరే వేరే పితృదేవతల మంత్రాలు అనడం కంటే హరే కృష్ణ మంత్రాన్ని అంటే అది అందరినీ కూడా సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి అందుకే దీన్ని మహామంత్రం అన్నారు. ఏ మంత్రాన్ని అనేట్లయితే వేరుగా మీరు పితృదేవతల కోసం వేరు మంత్రాలు, దేవతల కోసం వేరు మంత్రాలు, ఋషుల కోసం వేరేటువంటి పనులు వెనక ఒక హరే కృష్ణ మంత్రాన్ని అన్నట్టయితే మనం, ఎందుకంటే డైరెక్ట్గా భగవంతుని కొలవంగానే ఋషులు ముందు సంతోషపడతారు. పితృదేవతలకు అవసరాలు భగవంతుడు తీరుస్తాడు. దేవతలు వాళ్ళకు కూడా కృష్ణుడు దేవుడు కాబట్టి దేవతలు సంతోషపడతారు. తర్వాత అన్నభాగం. ఇవన్నీ కూడా మంత్రాలు అనడం, శాస్త్రాలు చదవడం, అది మన రుణాన్ని తీర్చుకోవడం. కానీ ప్రాక్టికల్గా మనం సంపాదించిన దానిలో కొంత దాన్ని ఏమన్నారు, యజ్ఞ దాన తపము. దానం అంటే సంపాదించిన దానిలో మనం, దానము ధర్మము తేడా ఏం తెలుసా? దాన ధర్మాలు అంటారు అవునా కదా. దాన ధర్మాలు అంటే, దానం అంటే ఏంది, ధర్మం అంటే ఏంది? రాదమ్మా, ఇక్కడే ఇద్దరు పేర్లు ఒకటేనా? రాధారాణి, రాధారాణమ్మ. అదే అంటే చెప్పండి. దాన ధర్మములు దాన ధర్మాలు అంటే మనం తప్పకుండా చేయాల్సినటువంటి దాన్ని ధర్మం అంటాం. తప్పకుండా చేయవలసిందే. అది కాకుండా కూడా చేస్తుంటే దాన్ని దానం. ధర్మం అంటే నీ వంతు నువ్వు చేయాల్సిందే. అది కాకుండా కూడా ఇంకా చేస్తుంటే దాన ధర్మాలు. అంటే మనం ఉన్న దానిలో రూపాయలు 10 పైసలు ఇవ్వడం, అది నీ ధర్మం. అది ఎందుకంటే అంతకంటే ఎక్కువ లేకపోతే కనీసం 10 పైసలు ఇవ్వాలి. కానీ మీ అంతటి మీరు 20 పైసలు ఇస్తే మీరు ధర్మం పాటించారు, దానాన్ని కూడా చేసుకున్నారు. అందుకని దాన ధర్మాలు అంటారు. అన్న భాగమును ఇచ్చట వల్ల ఇతర జీవులను అన్న జలములచే మానవులను ప్రతిదినము అర్చించవలను. కాబట్టి వీలైనంత వరకు జనాలకి డబ్బు లేకపోయినా కూడా ఈ రోజుల్లో చెబుతూ ఉంటారు. బాంబేలో వాళ్ళు, మహారాష్ట్రలో పేదవాళ్ళకి మీరు డబ్బులు ఇవ్వమాకండి, ఎందుకంటే దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఆ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళు సారాయి తాగడం, ఆ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళు సిగరెట్లు తాగడం, ఆ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళు చీట్లు పేకలాడడం. మనం అడుగు తినాళ్ళకి డబ్బులు ఇస్తుంది, భోజనం చేయవా బాబు అని చెప్పి. వాడు భోజనం సపరేట్గా అడుక్కుంటాడు, డబ్బులు తీసుకొని పిచ్చి పనులు చేస్తూ ఉంటాడు. భోజనం పెడతారు కదా, తింటాడు. మామూలుగా అప్పుడు డబ్బులు తీసుకోకూడదు, కానీ వాడు డబ్బులు తీసుకుంటాడు, భోజనం తింటాడు. ఎందుకంటే వాడు తమగుణం ఎక్కడికి పోతుంది? తమగుణం వాడికి తామసిక అలవాట్లు, బీడి తాగే అలవాటు ఉంది,
సారాయి తాగారు. నిలబడండి, దగ్గరికి పోండి. 10 నిమిషాలు మూసేస్తారు. గో అండ్ స్టాండ్ దేర్. ఆర్తి. బాంబేలో అందరూ మాట్లాడుకుని వాళ్ళు ఏమన్నారు, అడుక్కు తినే వాళ్ళకి మనం మన చేతులతో తిండి పదార్థాలు పెడదాం, కానీ వాళ్ళకి డబ్బులు ఇవ్వకూడదు. అంటే మీరు కారులో పోతే కొన్ని బిస్కెట్ ప్యాకెట్లు పెట్టుకోండి. వాడు అడుక్కుంటుంటే వాడికి బిస్కెట్ ప్యాకెట్ చిన్నది ఇచ్చి తినడానికి, డబ్బులు ఇవ్వమాకండి. లేదా మీ ఇంటి దగ్గరికి ఎవరిని అడుక్కు తినేవాడు వస్తే వాడికి భోజనం పెట్టండి, కానీ డబ్బులు ఇచ్చి పంపించమాకండి. బియ్యం కూడా ఇవ్వమాకండి, వాడు బియ్యం కూడా అమ్ముకుంటాడండి. వాడు బియ్యం ఇస్తే వాడు 10 ఏళ్ళ బియ్యం 4 కేజీల బియ్యం అయితే వాడు పోయి అక్కడ అమ్మేసుకుని, ఎందుకంటే ఆ బీడీ తాగడానికి డబ్బులు లేవు కాబట్టి వాడు ఈ బియ్యం అమ్ముకొని, అంతే కదా. జనాలు పాలు అమ్ముకొని సారాయి తాగుతారు. వాడు పాల వ్యాపారం చేసేవాడు జనాలకి పాలు అమ్ముతాడు, వాడికి సారాయి అలవాటు ఉంది. ఏం చేస్తాడు, జనాలకి పాలు అమ్మి డబ్బులు సంపాదించుకొని సాయంత్రం వాడు బారుకు పోయి కూర్చొని వాడు సారాయి తాగి వస్తాడు. పిచ్చిపోయి వాడు పచ్చగా పాలు తాగొచ్చు కదా, కానీ తమోగుణంలో ఉన్నప్పుడు వాళ్ళు చెడు అలవాటు ఉన్నప్పుడు ఆ చెడు అలవాటు ప్రభావంలో అతను ఇతరులకి పాలు అమ్ముతున్నాడు, కానీ ఆయన మాత్రం సారాయి తాగుతున్నాడు. ఉన్నారా లేదా అట్లాంటి వాళ్ళు? అట్లాంటి వాళ్ళు ఉన్నారా లేదా? అట్లాంటి వాళ్ళు ఉన్నారా లేదా? ఉంటారు. కాబట్టి ఇక్కడ అన్న జలములచే మానవులను ప్రతిదినం అర్పించారు. కాబట్టి మానవులు ఎప్పుడు మనుషులు ఏమను కదా, మానవ జన్మ దొరికింది పరోపకారం కోసం. ఇప్పుడు మనం రుణాలు ఉన్నాయి, ఆ రుణానుబంధాలు, రుణాలు తీర్చుకోవడానికి వచ్చాం. రుణాలు తీరిపోయిన తర్వాత మనం ఇతరులకు సేవ చేసుకుని మనం స్వర్గలోకాలకు పోవచ్చు, లేదా ప్రసాద వితరణ చేసి మనం అందరికి కూడా భగవత్ కృపను పంచిపెట్టి మనం వైకుంఠానికి పోవచ్చు. మొత్తానికి మనుషులు ఎంతవరకు నా పెళ్ళాము నా బిడ్డలు బస్ ఇంతవరకే. సమాజంలో జనాలు ఎలాంటి అలవాట్లు మనకి వాడు సారాయి తాగుతున్నాడు, మాట్లాడితే బహుశా వాడికి చెబితే హరే కృష్ణ మంత్రం చేయబోయా, సారాయి అలవాటు నుంచి బయటికి రాగలవు. వాడు అడుక్కు తింటున్నాడు, ఆల్రెడీ అడుక్కు తింటున్నావు, దాంతో హరే కృష్ణ హరే రామ అని అంటావు. మెల్లిగా భగవంతుడు నీకు దారి చూపిస్తాడు. అప్పుడు ఈ విధంగా నీచంగా బతకాల్సింది, మనస్సు చంపుకుని బతకాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా దేవతలను ఋషులను పితృదేవతలను జీవులను మానవులను నిత్యము పంచయజ్ఞములు, అదే పంచమహాయజ్ఞములు అంటే మనం వీళ్ళందరినీ ఋషులు మునులు పితృదేవతలు దేవతలు జీవులు తర్వాత తోటి మానవులు ఏమయ్యారు ఒకటి ఇక్కడ ఈ విధంగా పంచయజ్ఞములను నిర్వహించవలను. ఒకటి ఋషులు మునులు పితరులు తర్వాత దేవతలు తర్వాత జీవులు తర్వాత ఇతర మానవులు. కాబట్టి మనిషిగా పుట్టినవాడు ఇతర జీవుల రుణం కదా. మనకి కుక్క మన ఇంట్లో బయట వాళ్ళు రాకుండా మరుగుతూ ఉంటుంది, దానికి కూడా మనం రుణపడి ఉంటాం. మీరు రాత్రి ప్రశాంతంగా నిద్రపోతారు, కుక్కని ఇంట్లో పెట్టుకుని, కుక్క బయట వాళ్ళని రాలేదు, మీరు ప్రశాంతంగా నిద్రపోతారు. లేకపోతే మీకు భయం, ఎవడు దూరుతాడు ఇంట్లో. కాబట్టి మీరు కుక్క మీకు సాయం చేస్తుందా లేదా? అలాగే ఆవులు మనకి పాలు ఇస్తున్నాయి, తెలియకుండా ఇప్పుడు దోమలు కుడుతున్నాయి. దోమలు మంచి చేస్తున్నాయి చెడు చేస్తున్నాయి? మంచి చేస్తున్నాయి. లేక విసుగు ఎలా వస్తుంది మీకు? దోమలు కుడుతుంటే రాత్రి నిద్ర లేకుండా ఎప్పుడు దోమలు చూసుకుని ఎత్తుక్కుంటూ బతుకంతా. రాత్రి అయిందంటే ఎప్పుడు ఒంటి మీద దోమ వాలకుండా, కుట్టిందంటే జల పుడుతుంది, దురద పుడుతుంది. అంటే దోమలు మనం అర్థం చేసుకున్నట్లయితే దోమలు కుడుతుంటే ఏమో బతుకంతా బతికినన్నాళ్ళు
ఈ దోమలు పెడితే మనకి తప్పదు అనే కదా మాదిరి. నీ బతుకన నీ బతుకంతా ఈ దోమలు పెడితే ఎదుర్కోవాల్సిందే. ఎప్పుడైతే మనం నేను దోమతెర కట్టుకోకుండా పడుకుంటే నిద్రపోగలం అయింది. అక్కడ కొట్టి ఇక్కడ కొట్టి దురద కావండి, ఇబ్బంది కావండి. ఈ రకంగా దోమలు కూడా మనకి జీవితం అంటే విరక్తి కలగడానికి, వైరాగ్యం కలగడానికి సహకరిస్తున్నాయి. అదే దోమలకు మీరు రుణపడి ఉన్నారా లేదా? శ్యామలమ్మ, దోమలు కూడా రుణపడి ఉన్నారు. అవి జీవితం అంటే మనకి విసుగుని కలిగిస్తున్నాయి, విరక్తిని కలిగిస్తున్నాయి. మన ఆరోగ్యం ప్రమాణంగా దోమలు లేకుండా ఉంటే దున్నపోతులాగా నిద్రపోతూ ఉంటాం. ఆ దోమలు ఉన్నాయంటే మనం సంసారంలో ఎంత గొడవలు, నానా రకాల సమస్యలు. కానీ దోమలు కూడా మీరు ఆధ్యాత్మిక జీవితంలోకి రావడానికి సహాయం చేస్తున్నాయి. ఏవి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి అనే దానికి కానీ మీకు మేలు చేస్తున్నాయి. మీరు బల్లులు చూస్తూ ఉంటారు, బొద్దింకలు చూస్తూ ఉంటారు, అసహ్యంగా ఉంటాయి. ఎక్కడ పడితే ఎక్కడ తిరుగుతుండే. నా బతుకు నేను కూడా బలి జన్మ ఎత్తితే నాకేమవుతుంది? నా జన్మ బలి జన్మ ఎత్తాల్సి వస్తే ఏమవుతుంది నాకు? కాబట్టి నేను జాగ్రత్తగా బతకాలా లేదా? అంటే బలులు చూసినప్పుడు మీకు ఏముండాలా? నేను చాలా జాగ్రత్తగా బతకాలా, లేకపోతే నాకు కూడా బలి జన్మ కలిగితే నా బతుకేమవుతుంది? అంటే ఘోరం కదా. బలి జన్మ అయితే పురుగులు తింటూ ఉండాలా, రోజంతా గోడకి ఏళ్ళాడి ఉండాలి. అక్కడ కనీసం మనం అప్పుడప్పుడు కూర్చుంటాం, పండుకుంటాం. దాని బతుకు బలి బతుకు ఏళ్ళాడుతూ ఉండాలి గోడలు పట్టుకుని. అది పోయి నిద్రపోయిందంటే కింద పడుతుంది, టప్పని కింద పడుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.